ఏమండి, మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల శుభాకాంక్షలు. మీ అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక విషయానికి వస్తే, ఈ సంక్రాంతి సందర్భంగా పిఠాపురం వర్మ గారు అయితే చాలా ఖుషీగా కనపడుతున్నాడండి. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ముఖంలో అంత ఆనందం నేనైతే చూడలేదు. నిన్న మొన్న మరి ఆ గోకులం ప్రారంభోత్సవం నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు వర్మకి మరి ఏ మాట ఇచ్చారో, ఏ హామీ ఇచ్చారో, ఏ మంత్రం వేశారో తెలియదు, కానీ వర్మ ముఖంలో ఆనందం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చూడటం నేనైతే. ఏం చేద్దంటే, ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా వర్మ గారు చాలా ఫ్రస్ట్రేషన్లోనే కనపడ్డాడు. ఎప్పుడు కూడా నేను సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చి పవన్ కళ్యాణ్ నగ్గించాను అనే ఒకే ఒక అహం, దానికి తోడు నాకు పార్టీ నన్ను గుర్తించలేదు అనే బాధ, ఈ రెండాటి మధ్య ఆయన కొట్టిమిలాడుకుంటూ ఉన్నాడు. ఇందులోనే ఆయన ఏంటంటే జనసేన వాళ్ళతో తగాదాలు పడటం, అక్కడ జనసేన ఎంపీ మీద రివర్స్ గేర్లో మాట్లాడటం, ఒక్కొక్క సందర్భంలో ఇండైరెక్ట్గా జనసేనని ఉద్దేశించి ఆయన స్పీచ్ ఇవ్వటం, కొన్ని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదని చెప్పేసి కోపగించి వెళ్ళిపోవటం. అదేవిధంగా పిఠాపురం టౌన్ బ్యాంకు లాంటి ఎలక్షన్లో వైసీపీని వదిలేసి జనసేనని ప్రతిపక్షంగా భావించి పోటీకి వెళ్ళటం, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, టోటల్ ఈ టార్గెట్ జనసేన అయిపోయాడు. మిత్రపక్షం అయినా కానీ పిఠాపురం వచ్చేసరికి ప్రతిపక్షంగా అతను చూసి ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను. అన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే, అన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే, కానీ ఓర్పు పోహించారు. ఎందుకు? ఇతను సీటు త్యాగం చేశాడు, ఎలక్షన్లో కూడా కష్టపడి తిరిగాడు, ఇతనికి మనం న్యాయం చెయ్యాలి అని ఒకే ఒక కోణం. ఇతను ఏంటంటే ఆ న్యాయం చేసేది ఏదో అర్జెంటుగా చేసేయాలి, అది కూడా